పాండవుల కథ కురుక్షేత్ర యుద్ధంతో ముగియదు. అసలైన ఆధ్యాత్మిక ప్రయాణం వారు రాజ్యాన్ని వదిలి హిమాలయాలకు వెళ్ళినప్పుడే మొదలవుతుంది. ఈ ప్రయాణంలో ఒక్కొక్కరు ఎందుకు పడిపోయారు, ధర్మరాజు మాత్రమే సశరీరంగా స్వర్గానికి ఎలా వెళ్ళగలిగారు, పాండవుల చివరి ప్రయాణం, స్వర్గానికి వెళ్లే దారిలో ద్రౌపది భీమార్జునులు ఎందుకు మరణించారు, కురుక్షేత్ర యుద్ధంలో గెలిచి 36 ఏళ్ల పాటు హస్తినాపురాన్ని పాలించిన పాండవులు చివరకు రాజ్యాన్ని ఎందుకు వదిలేశారు, కృష్ణుడు నిష్క్రమించిన తర్వాత వారు సాగించిన హిమాలయ ప్రయాణంలో జరిగిన ఆశ్చర్యకరమైన సంఘటనలేంటి, స్వర్గద్వారం వరకు వెళ్లిన ఆ 5గురిలో 4 మధ్యలోనే ఎందుకు ప్రాణాలు విడిచారు. ఈరోజు మన వీడియోలో పాండవుల స్వర్గారోహణ వెనక ఉన్న నిగూఢ సత్యాలను తెలుసుకుందాం. రాజ్యత్యాగం, ప్రయాణారంభం. శ్రీకృష్ణుడు అవతార సమాప్తి చేశాడని తెలిసిన తర్వాత పాండవులకు ఈ భూమిపై ఉండాలనిపించలేదు. అభిమన్యుడి కుమారుడైన పరీక్షిత్తుకు పట్టాభిషేకం చేసి వారు రాజ్యత్యాగం చేశారు. కేవలం కాషాయ వస్త్రాలు ధరించి ద్రౌపదితో కలిసి ఉత్తర దిశగా అంటే హిమాలయాల వైపు ప్రయాణం మొదలుపెట్టారు. వారితో పాటు ఒక నల్లని కుక్క కూడా ప్రయాణాన్ని ప్రారంభించింది. ఒక్కొక్కరి పతనం కారణాలివే. హిమాలయాల్లోని మేరు పర్వతాన్ని ఎక్కుతుండగా ఒక్కొక్కరుగా కిందపడి ప్రాణాలు విడిచారు. ఆ సమయంలో ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు ధర్మరాజు చెప్పిన సమాధానాలు చాలా లోతైనవి. ద్రౌపది, అందరికంటే ముందు ద్రౌపది పడిపోయింది. కారణం, ఆమె 5గురు భర్తలను సమానంగా ప్రేమించాల్సి ఉన్నా మనసులో అర్జునుడి పట్ల పక్షపాతం అంటే ఎక్కువ ప్రేమ చూపించింది. సహదేవుడు, తర్వాత సహదేవుడు పడిపోయాడు. కారణం, తనకంటే తెలివైన వారు ఎవరూ లేరనే అహంకారం అతనిలో ఉండేది. నకులుడు, కొద్ది దూరం వెళ్ళాక నకులుడు పడిపోయాడు. కారణం, లోకంలో తనకంటే అందగాడు లేడనే గర్వం అతనిలో ఉండేది. అర్జునుడు, అజేయుడైన అర్జునుడు కూడా పడిపోయాడు. కారణం, శత్రువులందరినీ ఒక్కరోజులోనే సంహరిస్తానని ప్రతిజ్ఞ చేసి నెరవేర్చలేకపోయాడు. అది అతని ఆత్మవిశ్వాసం వెనుక ఉన్న అతిశయం. భీముడు, చివరగా భీముడు పడిపోతూ తన తప్పేంటని అడిగాడు. కారణం, భీముడు భోజనప్రియుడు. ఇతరుల ఆకలిని పట్టించుకోకుండా అతిగా తినడం మరియు తన బలం పట్ల గర్వం ఉండటం. ఇంద్రుడి రాక, ధర్మరాజు పరీక్ష. చివరకు ధర్మరాజు మరియు ఆ కుక్క మాత్రమే మిగిలారు. అప్పుడు దేవరాజు ఇంద్రుడు తన రథంతో ప్రత్యక్షమై ధర్మరాజును సశరీరంగా అంటే ప్రాణంతో ఉండగానే స్వర్గానికి ఆహ్వానించాడు. కాని ధర్మరాజు ఒక షరతు పెట్టాడు. నాతో వచ్చిన ఈ కుక్కను కూడా రథం ఎక్కించుకుంటేనే నేను వస్తాను అని. ఇంద్రుడు నిరాకరించి కుక్కకు స్వర్గంలో చోటు లేదు అని చెప్పాడు. అప్పుడు ధర్మరాజు, నన్ను నమ్మివచ్చిన ప్రాణిని వదిలేసి నాకు స్వర్గం అక్కరలేదు అని వెనుతిరిగాడు. ఆ క్షణమే ఆ కుక్క యమధర్మరాజుగా మారి ధర్మరాజును ఆశీర్వదించింది. అది ధర్మరాజుకు పెట్టిన చివరి పరీక్ష. నరక దర్శనం. స్వర్గానికి వెళ్లిన ధర్మరాజుకు అక్కడ దుర్యోధనుడు సుఖంగా ఉండటం కనిపిస్తుంది. కానీ తన తమ్ముళ్ళు ద్రౌపది నరకంలో యాతన పడుతున్నట్లు అనిపిస్తుంది. ధర్మరాజు ఆశ్చర్యపోయి, దుర్మార్గుడు దుర్యోధనుడు స్వర్గంలో ఉండటమేంటి, నావారు నరకంలో ఉండటమేంటి అని ప్రశ్నిస్తాడు. అప్పుడు దేవతలు చెప్తారు, యుద్ధంలో నువ్వు చెప్పిన చిన్న అబద్ధం అశ్వత్థామహతః వల్ల నీకు కొద్దిసేపు నరక దర్శనం కలిగింది. నీ సోదరులు చేసిన చిన్న చిన్న తప్పుల వల్ల వారు కూడా శిక్ష అనుభవించి ఇప్పుడు స్వర్గానికి వస్తున్నారు అని. పాండవుల స్వర్గారోహణం మనకు నేర్పే పాఠమేంటంటే, మనిషి ఎంత గొప్పవాడైనా చేసే చిన్న తప్పులకు కూడా ఫలితం అనుభవించక తప్పదు. చివరికి మిగిలేది మనం ఆచరించిన ధర్మం మాత్రమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.